జై శ్రీమన్నారాయణ. ఈరోజు 271వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే పంచమాంసే పంచత్రింశోऽధ్యాయः సాంబస్య వివాహः. శ్రీమైత్రేయమువాచ. శ్రీ మైత్రేయులు పలికిరి, భూయ ఏవాహమిచ్చామి బలభద్రస్య ధీమతః శ్రోతుం పరాక్రమం బ్రహ్మన్ తన్మమాఖ్యాతుమర్హసి. జ్ఞాని అయిన బలభద్రుని పరాక్రమమును ఇంకా వినుటకు నేను కోరుచున్నాను, దానిని నాకు చెప్పుము. యమునాకర్షణాదీని శ్రుతాని భగవన్మయా తత్కథ్యతాం మహాభాగా యదన్యత్కృతవాన్ బలః. పూజ్యుడా, యమునాకర్షణాదులను నేను వింటిని. బలరాముడు ఇంకా చేసిన ఇతర కార్యములను మహానుభావ చెప్పుము. శ్రీ పరాశర ఉవాచ. శ్రీ పరాశరుడు పలికిరి, మైత్రేయ శ్రూయతాం కర్మ యద్రామేణ భవత్కృతం అనంతేన ప్రమేయేణ శేషేణ ధరణీధృతా. మైత్రేయ, అనంతుడు ఇంతటివాడని చెప్పటానికి శక్యము కానివాడు, భూమిని ధరించినవాడు. శేషుడైన బలరామునిచే చేసిన కర్మను వినుము. సుయోధనస్య తనయాం స్వయంవరకృతక్షణాం బలాదాదత్తవాన్ వీరః సాంబో జాంబవతీ సుతః. సుయోధన పుత్రికను స్వయంవర సమయమున దొరికిన అవకాశమున జాంబవతీ పుత్రుడు వీరుడైన సాంబుడు బలప్రయోగముతో స్వీకరించెను. విష్ణుచిత్తీయ వ్యాఖ్యా. సుయోధనస్యేతి కృతక్షణాం కృతావసరాం ఆత్తవాన్. విష్ణుచిత్య వ్యాఖ్యకు అనువాదం. సుయోధనస్య అని కృతక్షణాం అవసరము కలిగిన దానిని ఆదత్తవాన్ స్వీకరించెను. తతః క్రుద్ధా మహావీరాః కర్ణదుర్యోధనాదయః భీష్మ ద్రోణాదయశ్చైనం బబంధుర్యుధి నిర్జితం. అంతట కోపించిన మహావీరులు కర్ణదుర్యోధనాదులు భీష్మద్రోణాదులు యుద్ధములో సాంబుని ఓడించి బంధించిరి. తశ్రుత్వా యాదవా సర్వే క్రోధం దుర్యోధనాదిషు మైత్రేయ చక్రుః కృష్ణశ్చ తాన్నిహంతుం మహోద్యమం. ఆ వార్తను విని యాదవులందరూ కృష్ణుడు కూడా దుర్యోధనాదుల యందు కోపించిరి. వారిని చంపుటకు పెద్ద ప్రయత్నము చేసిరి. తాన్నివార్య బలః ప్రాహ మదలోల కళాక్షరం మోక్షంతి తే మద్వచనాత్ యాస్యామే కోహి కౌరవాన్. బలరాముడు వారిని నివారించి మదలోలతతో అవ్యక్త మధురాక్షరమును ఇట్లు పలికెను, నా మాట వలన వారు సాంబుని విడిచెదరు, నేనొక్కడినే కౌరవుల వద్దకు వెళ్ళెదను అని. శ్రీ పరాశర ఉవాచ. శ్రీ పరాశరులు పలికిరి, బలదేవస్తతో గత్వా నగరం నాగసాహ్వయం బాహ్యోపవనమధ్యే భూత్ న వివేశః చ తత్పురం. బలదేవుడు అంతటా బయలుదేరి హస్తినాపురమును చూచి నగరము వెలుపల ఉన్న ఉపవన మధ్యమున ఉండెను, హస్తినాపురమున ప్రవేశించలేదు. విష్ణుచిత్తీయ వ్యాఖ్యా. బలదేవ ఇతి పురం న వివేశపేక్షిత సిద్ధౌ విరోధుం. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. బలదేవ అని హస్తినాపురమును ప్రవేశించలేదు, తాను అనుకున్నది సిద్ధించనితో విరోధించుటకు. బలమాగతమాజ్ఞాయ భూపా దుర్యోధనాదయః గామర్ఘ్యముదకం చైవ రామాయ ప్రత్యవేదయన్. బలరాముడు వేంచేసినాడని వినిన దుర్యోధనాది రాజులు గోవును అర్ఘ్యజలమును బలరామునికి నివేదించిరి. గృహీత్వా విధివత్ సర్వం తతస్థానాః కౌరవాన్ ఆజ్ఞాపయత్యుగ్రసేనః సాంబమాశు విముంచతః. వారు అర్పించిన దానిని యథావిధిగా స్వీకరించి బలరాముడు కౌరవులతో ఇట్లు పలికెను, త్వరగా సాంబుని విడువుడు అని ఉగ్రసేనుడు ఆజ్ఞాపించుచున్నాడు అని. తతస్తద్వచనం శ్రుత్వా భీష్మద్రోణాదయో నృపాః కర్ణదుర్యోధనాద్యశ్చ చుక్షుభుర్ద్విజసత్తమః. అంతటా బలరాముని మాటను వినిన భీష్మద్రోణాదులు కర్ణదుర్యోధనాది రాజులు క్షోభించిరి. ఊచుశ్చ కుపితా సర్వే బాహ్లికాద్యాశ్చ కౌరవాః
అరాజ్యార్హం యదోర్వంశం అవేక్షముసలాయుధం. బాహ్లికాది కౌరవులు కోపించిన వారే రాజ్యమునకు అర్హత లేని యదువంశమును చూచి బలరామునితో ఇట్లు పలికిరి. భో భోకిమే తద్భవతా బలభద్రేరితం వచః ఆజ్ఞాం కురుకులోత్తానాం యాదవః కా ప్రదాస్యతి. అయ్యా బలభద్ర, మీరేమి చెప్పుచున్నారు? కురుకులమున పుట్టిన వారికి ఏ యాదవుడు ఆజ్ఞ ఇయ్యగలడు? ఉగ్రసేనోపి యద్యాజ్ఞాం కౌరవాణాం ప్రదాస్యతి తదలం పాండురైశ్చత్రైః నృపయోగ్యైర్విడంబనైః. ఉగ్రసేనుడు కూడా కౌరవులకు ఆజ్ఞనిచ్చినట్లయితే ఇక శ్వేతఛత్రములు నృపయోగ్యములు హాస్యార్హములతో ఇక చాలును. విష్ణుచిత్తీయ వ్యాఖ్యా ఉగ్రసేన ఇతి విడంబనైః హాసార్హ్యైః విడంబిరైతైరితి పాఠే ఉగ్రసేనేన విడంబితైరా స్మశ్చతైరలం. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. ఉగ్రసేన అని విడంబనై హాసార్హములతో విడంబితై అని పాఠమున్నచో ఉగ్రసేనుడు నవ్వుల పాలు చేసిన నృపయోగ్యములైన మా ఛత్రములు చాలును. తద్గశ్చ బలమావాం త్వం సాంబమన్యాయ చేష్టితం విమోక్ష్యాయో న భవతః చోగ్రసేనస్య శాసనాత్. బలరామ, అందువలన నీవు వెళ్ళుము లేదా వెళ్ళకుము. అన్యాయముగా ప్రవర్తించిన సాంబుని మీ ఆజ్ఞ వలన కానీ ఉగ్రసేనుని ఆజ్ఞ వలన కానీ వదిలిపెట్టుము. సశేషము. జై శ్రీమన్నారాయణ.